బ్యాంకులు జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డుతో బోలెడు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రైతులకు కేవలం పావల వడ్డీకే 3 లక్షల వరకు అప్పు లభిస్తుంది. దీనిలో 1.60 లక్షల వరకు తీసుకునే లోన్కు బ్యాంకులు ఎలాంటి షూరిటీ కూడా అడగవు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా రుణాలు పొందవచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బుతో గేదెలు, ఎడ్లు వంటి పశువులు కొనుగోలు చేయొచ్చు. వ్యవసాయ పరికరాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించవచ్చు, లేదా రైతు సొంత అవసరాలకు కూడా వాడుకోవచ్చు. దీనిపై ఎలాంటి షరతులు లేవు. అప్పును తిరిగి తీర్చే విషయంలో రుణగ్రహీతకే సౌలభ్యం చేకూర్చేలా ఆప్షన్లు ఉన్నాయి. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు అర్హులైన రైతులకు స్మార్ట్ కార్డ్, డెబిట్ కార్డ్, సేవింగ్స్ అకౌంట్ కూడా అదనంగా లభిస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్ శాశ్వత వైకల్యం లేదా మరణానికి గురైతే ఆ కుటుంబానికి 50,000 వరకు బీమా డబ్బు వస్తుంది. ఇతర ప్రమాదాల విషయంలో వైద్య ఖర్చుల కోసం 25,000 ఆర్థిక సాయము అందుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మంజూరు చేస్తాయి. కాబట్టి ఈ కార్డు క్రెడిట్ లిమిట్, వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. సగటున కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 2% నుంచి 4% వరకు ఉంది. ఇప్పుడు కేసీసీలను ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు లింక్ చేశారు. కాబట్టి ఆ కార్డులను పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు అని కూడా పిలుస్తున్నారు. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకునే విధానంలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. దీనికోసం దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్స్ ఉండాలి. ఇవి దరఖాస్తుదారు ప్రస్తుత చిరునామాతో ఉండాలి. భూమి పత్రాలు, దరఖాస్తుదారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ కోరిన సెక్యూరిటీ పీడీసీ వంటి ఇతర పత్రాలు కూడా కలిగి ఉండాలి. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. పొలం సాగు చేస్తున్న యజమాని లేదా కౌలు రైతు కిసాన్ క్రెడిట్ కార్డును అప్లై చేసుకోవచ్చు. రైతు సంఘాల గ్రూపుల్లోని వ్యక్తులు వీరు సాగు చేస్తున్న పొలం యజమానులై ఉండాలి. మత్స్యకారులు, మత్స్య రైతులు, పశుపోషణ వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఉన్న రైతులు లేదా పాడి రైతులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డును అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి అక్కడ సిబ్బంది సాయంతో దరఖాస్తు నింపండి. పూర్తి అప్లికేషన్ ఫారాన్ని, అవసరమైన పత్రాలను సంబంధిత బ్యాంక్ అధికారికి ఇవ్వండి. మిగిలిన పని బ్యాంకే చూసుకుంటుంది.